హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్జేకే తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చాలా హెల్దీ రెసిపీ రాగి లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని బాదం వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి అరోమా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని అందులోనే కొన్ని కాజు కూడా వేసుకొని రెండు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ రెండు వేగిన తర్వాత కాజు బాదం ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకొని 3 వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని 1 కప్ రాగి పిండి వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. రాగిలో ఫైబర్ ఇంకా ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అలానే కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల బోన్స్ ఇంకా టీత్కి చాలా మంచిదండి. మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది వీటికి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఇంకా కమ్మగా ఉంటాయి ఈ లడ్డు అనేది. ఇప్పుడు రాగి పిండి పూర్తిగా వేగిపోయిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకొని అదే ప్యాన్లో 3/4 కప్ బెల్లం వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసి పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో లైట్గా తీగపాకం వచ్చేదాకా మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ రాగి పిండిలో కాజు బాదం పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిపోయిన తర్వాత బెల్లం పాకం ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చేసేసుకోవాలండి. అప్పుడే బైండింగ్ బాగా అవుతుంది, లేకపోతే డ్రై అయిపోతుంది. ఒకవేళ డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా గీ యాడ్ చేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. చాలా హెల్దీ లడ్డు ఇది. డైలీ పోస్ట్ లంచ్ పిల్లలకి ఒక లడ్డు ఇస్తే వాళ్ళకి చాలా మంచిది. బోన్స్కి అలానే హెయిర్ స్కిన్ అన్నిటికీ మంచిదండి. కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొద్దిగా రాగి ఫ్లోర్ని అవాయిడ్ చేయడమే మంచిది. 15 మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోతుంది. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసేయండి. అలానే షేర్, లైక్ ఇంకా కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.